శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వట్లేదు వీళ్ళని చెప్పేసి అది ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. అవును. ఇప్పుడు ఈ గడిచిన ఈ 2 years లో అవును. ఆయన ఆ రోల్ ని పాటిస్తున్నారని అనిపిస్తుందా? ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడైనా కూడా 10% సీట్లు రావాలి సార్. నా ఉద్దేశం అది కాదు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అయితే ఈ గడిచిన ఈ 2 years లో ఆయన ప్రజా సమస్యల పట్ల వాటి మీద గట్టిగా స్పందిస్తున్నారు. ఎక్కడ స్పందిస్తున్నారు సార్? ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఒక రూమ్ ఉంటది, సాక్షి ఛానల్ సోషల్ మీడియా ఉంటుంది, ఎదురుగా కెమెరా పెట్టుకుంటాడు, నైట్ ఇప్పుడు 1 గంటకు స్టార్ట్ చేస్తాడు, అంటే 11 గంటలకి లైవ్ టెలికాస్ట్ అన్న దాన్ని రికార్డెడ్ నైట్ ఇప్పుడు 1 గంటకు స్టార్ట్ చేసి 6 ఫినిష్ చేసి దానికి 20 మంది మన అవతార్ సినిమాకు ఉన్నంత టెక్నీషియన్స్ ఉంటారు, దానికి అన్నీ తీయాలి కదా వాళ్ళు, అవన్నీ తీసి అవన్నీ డెవలప్ చేసి మళ్ళీ టైం కరెక్ట్గా సెట్ చేసుకొని వాడిని అడ్డని తీసుకొని టెలికాస్ట్ చేయాలి. ఏ రోజైనా ప్రెస్ మీట్ ముందుకు వచ్చినోడా, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైనా 4 క్వశ్చన్లు అడిగితే ధైర్యంగా చెప్పగలిగినోడా? లేదు కదా. ఎక్కడ మామిడికాయ రైతులు అంటాడు, లేకపోతే పొగాకు రైతులు అంటాడు, లేకపోతే మిర్చి రైతులు అంటాడు, లేకపోతే పత్తి రైతులు అంటాడు. ఎక్కడా కూడా వాళ్ళు పిలవని పేరంటాం అది. వాళ్ళు ఏ రోజు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చి న్యాయం చేయమనలేదు. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తాడు, ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఈయన పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు అక్కడ ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. మీరు చూడండి, పంట నష్టం అంటే అది ధన నష్టం అవుతుంది, ఆస్తి నష్టం కూడా అవుతుంది, ప్రాణ నష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 3 బీభత్సం చేస్తాడు. ఇందులో ఒకటి ఉంది, ఆయన ఫ్రస్ట్రేషన్. నాకు ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చారని ఒక ఫ్రస్ట్రేషను. రెండోది, అక్కడికి వెళ్ళి అంత బీభత్సం చేస్తే నాకు చూసారా, నేను ఎక్కడికి వచ్చిన నాకు ప్రాణభయం ఉంది, నేను ఎక్కడికి వచ్చినా నా కోసం జనాలు విర్రవీగిపోతారు, నా కోసం ఇలా పడిపోతారు అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులతో పాటు భ్రమింపజేసే విధానాన్ని తీసుకెళ్తున్నాడు. ఆయన ఎక్కడ మాట్లాడాలి అంటే తన 10 సీట్లతో కలిపి 11 సీట్లు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అంతేనా? ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీకి వెళ్ళండి సార్, ప్రొఫెసర్స్ ఉంటారు, లేదా లెక్చరర్స్ అని ఉంటారు, లేదంటే రకరకాల వాళ్ళు ఉంటారు కదా, ప్యూర్ ఉంటారు, రకరకాల ఫ్యాకల్టీ ఉంటుందిగా యూనివర్సిటీలో. కానీ ప్రిన్సిపాల్కి వాళ్ళకి మించిన వైవిధ్యంగా ఆయనకు ఒక రూమ్ ఉంటుంది కదా, ఒక హాలు, ఒక రూము, ఒక లగ్జరీగా. ఆ యూనివర్సిటీ ప్రిన్సిపాల్కి 100% వీళ్ళకన్నా వైవిధ్యంగా అక్కడ ఉండేటువంటి పూర్తి గదులకి వైవిధ్యంగా కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అతనికి? ఆ యూనివర్సిటీ మొత్తానికి టాప్ పొజిషన్లో ఉండేది ప్రిన్సిపల్, అంతే కదా. తర్వాత దాని వెనక ఎవరు పెట్టుబడి పెట్టారు, దాని వెనక ఎవరు చేస్తారని మనకు అనవసరం, కానీ జనాలకు చూసేదాంట్లో అతనే కదా ఉంటాడు. మరి అతనికి ఎందుకు ఇస్తారు ఏదన్నట్టే అసెంబ్లీ కూడా అలాంటిదే. అసెంబ్లీ కూడా ఒక యూనివర్సిటీలో ప్రిన్సిపాల్కి ఇచ్చేటువంటి గది లాంటిది. దాంట్లోకి అందరూ బాగాలేరు. ఆయన బెల్ల కొడితే వెళ్ళి టీ ఇవ్వడమో, కాఫీ ఇవ్వడమో, లేదంటే ఇంకో దాని గురించి మాట్లాడి బయటకు వచ్చేవే తప్ప అందరూ ఫ్యాకల్టీలు అక్కడ కూర్చోలేరు, అంతేనా. అలాంటిదే నీకు అసెంబ్లీ అని ఒక హోదా చేతికి ఇచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి అక్కడ మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా, లేదా నువ్వేమన్నా మాట్లాడుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారా అన్న విషయం జనాలకు తెలిస్తేనే కదా నువ్వెంత పుడింగువో నువ్వెంత తోపువో తెలుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే బై 10 175 ఉన్నాయి, 175/10 = 17.5 = 18, 18 సీట్లు ఉండాలి. అది రాజ్యాంగబద్ధం, అవునా కదా. ఇప్పుడు ఉన్నాయి సార్ 175 నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ఉండే సీట్లు లేవా? ఉన్నాయా? జనరల్ ఉన్నాయి కదా, రిజర్వేషన్ ఉన్నాయి కదా. అక్కడ ఇంకొకరు వచ్చి పోటీ చేయడానికి అవుతుందా? అవదు కదా. అది రాజ్యాంగబద్ధం, అది చట్టబద్ధం. అది అలానే ఏదైనా ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి? బై 10 వేసుకుంటే 18 సీట్లు ఉండాలి. ఇక్కడ 119 ఉన్నాయి, 119/10 = 11.9 = 12. హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మనకన్నా తక్కువ సీట్లు ఉండేటువంటి తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా లేదు. 12 ఉండాలి ఇక్కడ, ఇంకొకటి వస్తే కానీ అవ్వదు. కాబట్టి అతను ఎక్కడ సామరస్యంగా కానీ జనాలు తీసుకెళ్ళడం కానీ ఒక హుందాతనం కానీ ఏ పొరపాట్లు అయితే చేశాడో అవి పెంచుకుంటూ పోతున్నాడే తప్ప వాటిని ఆత్మ పరిశీలన చేసే దిశగా అతను ఏ రోజు లేడు. కానీ పరామర్శలు వెళ్ళే సందర్భాల్లో కూడా, పరామర్శకు వెళ్ళే టైంలో ఆ జనాలు సీఎం అనే అంత అభిమానం అసలు ఏ నాయకుడికి లేరు. కారణం ఏంటి? కారణం ఏముంది? నేను 200 మందిని తెచ్చుకొని నేను అనిపించుకోకూడదు ఏంటి? తెప్పించుకోవడం. మరి సీఎం అని చెప్పడానికి ఎలక్షన్స్ అయ్యి 1.5 year అయింది, అంతేనా.
18 నెలలు 10 నెలలు పెడుతుంది అంతే. ఈ మధ్యలో ఏం ఓడబడికేశాడు. సీఎం అవ్వాలి అంటే నిజంగా సీఎం నువ్వు అవ్వాలి అనుకుంటే సీఎం వాళ్ళు అనుకుంటుంటే మనం విన్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. 1000-2000 మంది జనాల్ని కెమెరాకి కరెక్ట్గా ఫిట్ చేసి ఆ ఒక్కరి చేతి అరిపించి వాళ్ళే 1,00,000 మందిగా పోగు చేసి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసినా కూడా ఈవీఎంలు మోసం చేసి అని చెప్పే దిశగా ముందుకెళ్తారు అంతే సార్. నేను చెప్పాను కదా, మొన్న ఫారిన్ నుంచి కానీ ఇతర కంట్రీస్ నుంచి కానీ పాపం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇచ్చి ఓటేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంతవరకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లేదు. ఎన్ఆర్ఐ నుంచి మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి లేట్ అయిపోతుంటే ఏడ్ చేసి క్యాబులు పెట్టుకొని ఆ లోకల్గా మళ్ళీ దిగి మళ్ళీ ఫ్లైట్లు పెట్టుకొని అక్కడ ఓటేసి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనబడ్డాయి. మేము ఎక్కడ మిస్ అయిపోతాము, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూటమిని మిస్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రం పాలనకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద భయం, ద్వేషం రెండింటి మీద కలిగినటువంటి విధానంలో వాళ్ళు పరిగెత్తుకుంటూ ఎట్లా అంటే మన్మధుడు సినిమా ఉంటుంది. మన్మధుడు సినిమాలో లాస్ట్లో సోనాలి బింద్రే గురించి నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని అవాయిడ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించినా కూడా చెప్పలేక బాతో ఏరే వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటే నాగార్జున గారు ఎట్ట వెళ్తారు, కారులో వెళ్తాడు, సైకిల్లో వెళ్తాడు, బైకులో వెళ్తాడు, ఈత కొడతాడు. మొన్న కూడా సోనాలి బింద్రే గారి గురించి నాగార్జున గారు ఎలా అయితే ఎన్ని విధాలుగా వెళ్తాడో తాళిగట్టే లోపల మళ్ళీ చేజిక్కించుకోవాలి అని, అలానే సేమ్ మొన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా సేమ్ అలానే వచ్చి ఓటేసి ఆ చివరి క్షణం వరకు ఓటేసి అప్పుడు ఎగిరి గంతేశారు సార్. ఎందుకు వేశారంటే ఈరోజు ఐటీ వాళ్ళు 4 రూపాయలు డబ్బులు తింటున్నారన్నా కూడా ఆయనే కదా కారణం. ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఉండే అన్ని దేశాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి అంతమంది వెళ్ళి బాగుపడ్డారన్నా స్థిరపడ్డారన్నా ఆయన వేసిన విత్తనమే కదా ఈరోజు పెత్తనం చేస్తుంది. కాబట్టి అదే ఉదాహరణ.